రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక్కొక్కసారి పత్రికల్లో వార్తలు చదువుతాం, సోషల్ మీడియాలో వార్తలు చదువుతాం, టీవీల్లో వార్తల్ని చూస్తాము. కానీ ఏ వార్తకు ఆ వార్త సపరేట్గా కనిపిస్తుంది. ఆ వార్తలను డాట్స్ని కనెక్ట్ చేస్తే మనకి అసలు పిక్చర్ అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో వేర్వేరుగా కనిపించే సంఘటనల మధ్య ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఓవరాల్ పెద్ద గేమ్ ప్లాన్ అర్థం కావడానికి సమయం పడుతుంది. డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాలుండి 10 సార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రికార్డును సృష్టించినటువంటి నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అంటే బీహార్ ముఖ్యమంత్రి పదవిని వదిలేయబోతున్నారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండానే నితీష్ శకం ఒక రకంగా ముగిసింది. ఆయన ఢిల్లీ రాజకీయాలకు షిఫ్ట్ అవుతున్నారు. ఆయన తరువాత ఎవరు వస్తారు అన్నది ఇంకా సస్పెన్స్గా ఉంది. ఎవరు వచ్చినా సరే బీజేపీకి చెందినవాడు ముఖ్యమంత్రి అవుతారు అన్నది దాదాపుగా స్పష్టమైపోయింది. సరిగ్గా ఇదే సమయానికి ఒక 48 గంటల వ్యవధిలో బీహార్ గవర్నర్ని మార్చారు. దేశవ్యాప్తంగా అనేక మంది గవర్నర్లను మార్చారు. కాబట్టి ఇది ఒక రొటీన్ గవర్నర్ల రీషఫ్లింగ్. కొందరి పదవీ కాలం పూర్తయిన తర్వాత వాళ్ళని మార్చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది మామూలు సంఘటనగా చాలామంది భావించారు. కానీ బీహార్కు వచ్చిన గవర్నర్ చాలా విలక్షణమైనటువంటి వ్యక్తి. ఇలా నితీష్ వెళ్ళడము, ఆయన గవర్నర్గా రావడం, గవర్నర్గా వచ్చినటువంటి వ్యక్తి పేరు మేజర్ జనరల్ అటా హస్నైన్, సయ్యద్ అటా హస్నైన్. అటా హస్నైన్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఇంత మటుకు గవర్నర్గా ఉన్నటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్థానంలో వస్తున్నారు. అటా హస్నైన్ ఆర్మీ మేజర్ జనరల్. ఆయన ఆర్మీలో చాలా కీలక పాత్ర వహించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఆయనది చాలా కీలక పాత్ర. చాలా సంవత్సరాల వరకు ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ఆయన సారథ్యం వహించారు. దాదాపు ఒక దశాబ్దం పాటు ఆయన మొత్తం అంతా కూడా నార్దర్న్ కమాండ్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఏరియా మీదనే ఫోకస్తో పనిచేశారు. ఆయన ఇప్పుడు గవర్నర్గా బీహార్కు వచ్చారు. బీహార్ చరిత్రలో ఒక మిలిటరీ ఆఫీసర్ ఇంత మటుకు గవర్నర్ కాలేదు. సాధారణంగా మిలిటరీ ఆఫీసర్లు ఎక్కడ గవర్నర్లు అవుతారు? వాళ్ళు గవర్నర్లు అయ్యేది ఉగ్రవాదం బాగా ఉన్నటువంటి పంజాబ్ కావచ్చును, కశ్మీర్ కావచ్చును, నార్త్ ఈస్ట్ కావచ్చును. నార్త్ ఈస్ట్లో మేఘాలయకి లెఫ్టినెంట్ జనరల్ జేకబ్ అయ్యారు. పంజాబ్లో జనరల్ రాడ్రిగ్స్ అయ్యారు. అంతకుముందు ఎస్కే సిన్హా అయ్యారు. అంతకుముందు వేరే సైనిక అధికారులు అయ్యారు. కశ్మీర్లో జనరల్ కృష్ణారావు 2 టర్మ్స్ గవర్నర్గా ఉన్నారు. అస్సాంలో ఎస్కే సిన్హా పనిచేశారు, లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా పనిచేశారు. ఈ రకంగా చాలా రాష్ట్రాల్లో సైనికాధికారులు, సరిహద్దు రాష్ట్రాలు, ఉగ్రవాద సమస్య ఉన్నటువంటి రాష్ట్రాలు, భద్రతతో ముడిపడ్డటువంటి అంశాలు ఉన్న రాష్ట్రాలకి ఆర్మీకి సంబంధించినటువంటి గూఢచారి విభాగానికి సంబంధించినటువంటి సీనియర్ అధికారులు గవర్నర్లుగా వస్తారు. బీహార్కి మొట్టమొదటిసారి ఆర్మీ మేజర్ జనరల్ కశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో వాటిని అణిచివేయడంలో కీలక పాత్ర వహించిన అటా హస్నైన్ని తీసుకుని రావడం వెనక ఏముంది? సరిగ్గా ఇదే సమయంలో పక్కనే పొరుగునే ఉన్నటువంటి బెంగాల్లో కూడాను గవర్నర్ మారారు. అంత మటుకు ఉన్నటువంటి సివి ఆనంద బోస్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినటువంటి మరుక్షణము తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి ఆర్ఎన్ రవిని తీసుకొచ్చి అపాయింట్ చేశారు. ఆర్ఎన్ రవి జాతీయ భద్రతా ఉప సలహాదారుగా పనిచేసిన వ్యక్తి. డెప్యూటీ ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ తరువాతి స్థానంలో ఆయన పనిచేశారు. నాగాల్యాండ్లో, మిజోరాంలో ఉగ్రవాదాన్ని డీల్ చేసినటువంటి అనుభవం ఉంది. గవర్నర్గా అక్కడ పనిచేశారు. ఆయన తరువాత కొంతకాలం తమిళనాడులో ఉన్నారు. ఇప్పుడు ఆయన బెంగాల్కు వచ్చారు. బీహార్, బెంగాల్ ఈ 2 రాష్ట్రాల గవర్నర్లు ఉన్నత పోలీస్ అధికారులు లేదా మిలిటరీ అధికారులు కావడము ఇది కాకతాళీయంగా జరిగినటువంటి అరేంజ్మెంట్ కాదు. జాగ్రత్తగా గమనిస్తే వీటి వెనుక చాలా
గేమ్స్, చాలా రకాల ఎత్తుగడలు జరిగినాయి. ఈ దేశ భద్రత కోసం జరిగేటటువంటి చదరంగం ఆటలో అనేక ఎత్తుగడలు జరిగినాయి. గత సంవత్సరం ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజు దగ్గర నుంచి మాట్లాడుతూ ఈ దేశంలో జనాభా స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి, చాలా చోట్ల జాతీయ భద్రతా సమస్యగా మారుతోంది, కాబట్టి నేను ఒక డెమోగ్రఫీ మిషన్ని ప్రారంభించబోతున్నాను అని చెప్పారు. అప్పుడు చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందులో భాగంగానే ఈ ముఖ్యంగా బెంగాల్, బీహార్, అస్సాం ఈ మూడు కలిసే చోటు ఏదైతే ఉందో ఈ చోట జాతీయ భద్రత చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ ప్రాంతంలో జాతీయ భద్రతకు పెద్దపీట వేసే ప్రయత్నాల్లో భాగంగా నితీష్ కుమార్ వెళ్ళి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినటువంటి మరుక్షణంలో బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ ఓడిపోయే పరిస్థితులు వచ్చి బీజేపీ ముఖ్యమంత్రి వస్తారన్నటువంటి అంచనాల నేపథ్యంలో 2 రాష్ట్రాల గవర్నర్లు, ఒకళ్ళు జాతీయ భద్రత ఉపసలహాదారు, ఒకరు జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదాన్ని అణిచివేసినటువంటి కీలక నాయకులు, ఇద్దరిని కూడాను పక్కపక్క రాష్ట్రాలకి అపాయింట్ చేయటం. ఇది మామూలు విషయం కాదు. మార్చి 2026 అంటే ఈ నెలలో జరిగింది. దానికి ముందే ఈ డెమోగ్రఫిక్ మిషన్ గురించి మాట్లాడటం జరిగింది. డెమోగ్రఫిక్ మిషన్ గురించి మాట్లాడిన తరువాత 4 పరిణామాలు జరిగినాయి ఈ బెంగాల్, బీహార్, అస్సాంలు కలిసే చోట. మొట్టమొదటిది మన సైన్యంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిపి త్రిశక్తి కోర్ ఏర్పాటైంది. అది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుఖ్నా హెడ్ క్వార్టర్గా పనిచేస్తోంది. సిలిగురి కారిడార్, అస్సాం, బెంగాల్, బీహార్లను కలిపేటటువంటి కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో అనేక రకాల ఎక్సర్సైజెస్, నదికి వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, శత్రువు దాడి చేసినప్పుడు ఏ రకంగా చేయాలి, శతఘ్నులతో దాడి చేస్తే ఏం చేయాలి, ఆకాశం నుంచి పారాషూట్ల ద్వారా సైన్యాన్ని ఎలా దింపాలి, ఇటువంటి అనేక ఎక్సర్సైజులని నిర్వహించడం జరిగింది. సరిగ్గా ఇదే సమయానికి బాగ్డోగ్రా, సిలిగుడి ఈ 2 చోట్ల కూడాను మనం మిలిటరీ స్థావరాలు ఇప్పటికే ఉన్నాయి. బాగ్డోగ్రా అదేవిధంగా సిలిగుడి ఈ 2 కూడా నార్త్ బెంగాల్లో ఉన్నాయి. సిలిగురి కారిడార్కి అతి సమీపంలో ఉన్నాయి. వీటి సమీపంలో నవంబర్ 2020 అంటే గత సంవత్సరంలో సరిగ్గా 4 నెలల క్రితము 3 ప్రత్యేకమైనటువంటి మిలిటరీ గ్యారిసన్స్, మిలిటరీ స్థావరాల్ని ఏర్పాటు చేశారు. ఈ 3 కూడాను ఈ సిలిగుడి కారిడార్ చుట్టూ ఉన్నాయి, బెంగాల్, బీహార్, అస్సాం. ఒకటి పశ్చిమ బెంగాల్లోని చోప్డా అనేటటువంటి ప్లేస్లో ఒక గ్యారిసన్, ఒక స్థావరము. అదేవిధంగా రెండవది ధుబ్రీ జిల్లా అస్సాంలో ఉంది, దానిలో ఉన్నటువంటి బాముని అనే ప్లేస్లో 2వ స్థావరం. 3వ స్థావరం బీహార్లో ఉన్నటువంటి కిషన్గంజ్లో ఉంది. కిషన్గంజ్, ధుబ్రీ, చోప్డా ఈ రకంగా ఒక ట్రయాంగిల్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేశారు. వాటికి ముందు నుంచే బాగ్డోగ్రా, సిలిగురిలో కూడా మన స్థావరాలు ఉన్నాయి. అంటే ఈ మొత్తము 3 రాష్ట్రాలు కలిసే ఏరియాని సెక్యూర్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. సరిగ్గా కొద్ది నెలల ముందే ఫిబ్రవరి 2026లో బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి సమయంలో సిలిగురి కారిడార్లో అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 3 మైల్ హాట్ అనే ప్రాంతం నుంచి మొదలుపెట్టి రంగాపాని అనే ప్రాంతం దాకా 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రైల్వేని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సరుకు రవాణా, సైన్యం యొక్క కదలికలు, అదేవిధంగా ప్రజల యొక్క రాకపోకలు, వీటి కోసము భూతలంలో జరిగే మార్పులతో సంబంధం లేకుండా ఈ రైళ్లు వచ్చి వెళ్ళేటట్టుగా ఒక పథకాన్ని, ఒక స్కీమ్ని ప్రభుత్వం ప్రకటించింది. ఒక ట్రైను ప్రయాణం చేస్తే 300 ట్రక్కుల సరుకుని రవాణా చేయవచ్చు. కాబట్టి ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్. నార్త్ ఈస్ట్ని కనెక్టివిటీని, బెంగాల్, బీహార్లో వస్తున్నటువంటి జనాభా మార్పులు, ముఖ్యంగా బీహార్లో ఉన్నటువంటి అరారియా, కిషన్గంజ్, పూర్నియా, కటిహార్ ఈ 4 జిల్లాల్లో జనాభా స్వరూప స్వభావాల్లో మార్పు వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఈ మాల్దా ఈ ప్రాంతాలు, దినాజ్పూర్ ఈ ప్రాంతాలు, ఫరక్కా ఈ ప్రాంతాలు, బెంగాల్లో జనాభా స్వరూపం మారుతోంది. అటు అస్సాంలో ధుబ్రీ, గ్వాల్పారా ఈ ప్రాంతాల్లో కూడాను జనాభా స్వరూప స్వభావాలు మారుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని
అటు బంగ్లాదేశ్ కానీ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కానీ ఉద్యమాలు చేస్తామని చెప్పేటటువంటి వాళ్ళు కానీ ప్రభావితం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇద్దరు గవర్నర్ల నియామకం కూడా జరిగింది. ఎందుకంటే వ్యూహాత్మకంగా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు. దీనన్నిటికీ మూలం ఎక్కడుంది? 2020లో ఢిల్లీలో షాహీన్ బాగ్లో షర్జీల్ ఇమామ్ అనే వ్యక్తి చేసినటువంటి ప్రసంగం. అతను అన్నాడు, మనము ఈరోజు తలుచుకున్నట్టయితే బంగ్లాదేశ్ సహకారంతో ఈ సిలిగురి నెక్ని కనీసం ఒక నెల రోజుల పాటు నిర్బంధించి భారత ప్రభుత్వాన్ని చికాకుపరచవచ్చు. 2020లో షర్జీల్ ఇమామ్ అన్నటువంటి మాటని మీరు నేను మనం అందరం మర్చిపోయాము, ప్రభుత్వం మర్చిపోలేదు. అందుకనే ఈ సిలిగురి నెక్ని సెక్యూర్ చేసేందుకు, అక్కడ భద్రతను పెంచేందుకు, అక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు, జనాభా స్వరూప స్వభావాల్లో మార్పు రాకుండా ఉండేందుకు, అక్కడ డెమోగ్రఫీని అటు బంగ్లాదేశో ఇంకొకళ్ళో ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఈ అరేంజ్మెంట్లలో భాగంగానే అటా హస్నైన్, ఆర్ఎన్ రవిల అపాయింట్మెంట్ కూడా జరిగింది. దీని తరువాత ఇంకా ఏం జరుగుతుందన్నది మనం చూడాలి. కానీ ఒక్కొక్క ఎత్తుగడ వేస్తున్న కొద్దీ మనకి కథ అర్థమవుతుంది. కానీ చిన్న అపాయింట్మెంట్ల వెనుక ఇంత పెద్ద కథ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.